దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి, చాలు అక్కడ బలిపీఠం కట్ట. ఎక్కడ? బేతేల్లో. 28వ అధ్యాయంలో దర్శనం ఎక్కడ? బేతేల్లో. ఎక్కడ దీవిస్తాడు? బేతేల్లో. పిలుపు పొందింది ఎక్కడ? బేతేల్లో. దర్శనం పొందుకుంది ఎక్కడ? బేతేల్లో. ఎప్పుడొచ్చాడు? 20 సంవత్సరాల ఆలస్యం తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడండి? బేతేల్కి వచ్చాడు. ఇక్కడ స్టోరీ టర్న్ అయింది. అందరం కలిసి 36వ అధ్యాయం, గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. నువ్వు వచ్చావా? దేవుని దర్శనం ప్రాంతంలో, దేవుడు పిలుచుకున్న ప్రాంతంలో, దేవుడు విజన్ ఇచ్చిన ప్రాంతంలో, దేవుడు నా కుమారుడు నా కుమార్తెని పిలుచుకున్న ప్రాంతానికి వచ్చావా? ఏం జరుగుతుంది? అందరం కలిసి 9వ వచనం చదువుదాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. పెట్టి ఇక్కడ దేవుడు అబ్రహామును దీవించినట్లుగా 11వ వచనం చూడండి. మరియు దేవుడు, నేను సర్వశక్తుల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వల్ల కలుగు రాజు నీ గర్భవాసము పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకు ఇచ్చేది, నీ తర్వాత నీ సంతానం దేశం నీకు ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళను. ఇప్పుడు గమనిస్తే యాకోబు స్టోరీ మారింది ఎక్కడండి? ఎక్కడ? బేతేల్లా. ప్రియ సోదరి సోదరుగా మాట్లాడుతున్నా, బేతేల్ రావడానికి నీకు ఎంత టైం పట్టింది యాకోబు? 20 సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం. అబ్రహాము, లే, నేను చూపించే ప్రాంతానికి రా, నీకు విజన్ ఇచ్చాను కదా, దా మాటినంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలే. ఉదయకాలం లేచాడు, బయలుదేరాడు, వెళ్ళాడు. ప్రభు బయలుపరుచుకున్నాడు, అబ్రహాం ఇస్సాకును చంపాల్సిన అవసరం లేదు, ఇస్సాకు బదులుగా నేను ప్రొవిజన్ ఇచ్చాను, ఈ పొట్టేలు నీ కొరకు సిద్ధంగా ఉంది. ఒక మాటలో జ్ఞాపకం చేస్తే అక్కడ పేరు పెట్టాడు యెహోవా ఈరే. ఈ పర్వతం మీద దేవుడు చూసుకుంటాడు. లెట్ మీ టెల్ యూ, యువర్ ప్రొవిజన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. యువర్ ప్రొవిజన్ ఈజ్ వెయిటింగ్ ఇన్ అబండెన్స్ ఫర్ యూ. డోంట్ డిలే యువర్ కమ్ బ్యాక్. పిలిచాడా దేవుడు రామ్మని? వచ్చాయి. డిజానెస్టీ సెకండ్ హిండ్రెన్స్ ఈజ్ డిలే. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఇక్కడేమో 2 సంవత్సరాల ఆలస్యం. కుటుంబం అంతా దేంట్లో ఉండిపోయిందండి? కరువులో ఉండిపోయింది. ఒక మాట చెప్తా, నీ కుటుంబం కరువులోకి వెళ్తుందా? నీ వ్యాపారం కరువులోకి వెళ్తుందా? యాకోబు, నీ ఆలోచన శైలి మారాలి. ఆలస్యం చేయొద్దు. దేవుని పిలిచిన పిలుపుకి ఏం చేయాలి? వచ్చేయ్. ఇప్పుడు 3వ మాటకు వస్తాం రండి. అక్కడ నుంచి 3వ తలంపుకి వస్తే ఇక్కడ మొదటిగా డిజానెస్టీ, సెకండ్ హిండ్రెన్స్, డిలే, థర్డ్ హిండ్రెన్స్కి వస్తాం. ఆదికాండము 43వ అధ్యాయం. లాస్ట్ కన్విన్స్ అయ్యాడండి. యూదా అన్నాడు, నేను తీసుకుంటా నాన్న, షూరిటీగా నేను నిలబడతా, నాన్న పంపిస్తే నేను బాధ్యత తీసుకుంటానన్న, ఖచ్చితంగా నీకు క్షేమంగా బెన్యామిన్ తెచ్చే బాధ్యత నాది నాన్న అంటే, అద్భుతం మాట రండి చదువుదాం. 43వ అధ్యాయం. ఇదంతా చెప్పిన తర్వాత అందరం కలిసి 11వ వచనం చదువుదాం. అందరం కలిసి 11వ వచనం చదువుదాం. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అందరం కలిసి చదువుదామా? ఆఖరి అద్భుతమైన మాట అందరం కలిసి చదువుకుందాం. వారి తండ్రిని ఇశ్రాయేలు అతనితో, అట్లైనా మీరు ఇలాగూ చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచకాయలు, బాదాము కాయలు మీ కోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. ఏం తీసుకెళ్ళాలి? కానుక తీసుకుపోండి. కానుక తీసుకుపోయే తర్వాత ఇంకో మాట అన్నాడు రండి. 43వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి. రెట్టింపు రూకలు మీరు తీసుకొని, మీ గోనెలో మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేడి. ఒకవేళ అది పొరపాటై ఉండును, మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుల దగ్గర తిరిగి వెలుడి. వర్స్ 12, టేక్ డబల్ మనీ ఇన్ యువర్ హ్యాండ్. చేతులు ఏం తీసుకోవాలంట? విటమిన్ ఎం తీసుకొని పో, కట్ట పెద్దగా ఉండాలి అన్నాడు. చూడండి, మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, అవతల ఎవరున్నారండి? యోసేపు ఉన్నాడు. అవతల వీరి కొరకు ధనాగారం అంతా సిద్ధంగా ఉంది, వీరి పోషణ అంతా సిద్ధంగా ఉంది. పాపం అలవాట్లో పొరపాటు ఎవరికి? యాకోబుకి. పోయేటప్పుడు అన్నాడు, బిడ్డ అని విన్నానా అని. ఇగో మన దగ్గర ఫేమస్ ఏమున్నాయండి? పిస్తాచ కాయలంట, బాదాము కాయలంట, తర్వాత బోలము, సుగంధ ద్రవ్యములు,
తేనె, మస్తకి, వీటిని తీసుకొని ప్రసిద్ధమైన మనవి ఇవన్నీ తీసుకొని స్పైసెస్ తీసుకొని మంచిగా ప్యాక్ చేసుకోండి. ప్యాకింగ్ బాగుండాలా, చూసే వెంటనే ఫ్లాట్ అయిపోవాలా. ఎవరు అవతల యోసేపు అనకండి, పిఎం. అవతల ప్రైమ్ మినిస్టర్ ఏం కావాలా, ఫ్లాట్ అయిపోవాలా. ప్యాకింగ్ ఎట్లుండాలంటే ఇట్లా అసలు మతి తిరిగిపోయి కింద పడి దొరలాల. దాంతోపాటు మీరు ఏం తీసుకెళ్ళాలంట, దేని తీసుకెళ్ళాలి, డబుల్ మనీ. అంటే మీరు ఒక గోనెకి ఎంత ఖర్చు అవుతుందో దానికి డబుల్ పెట్టండి. డబుల్ పైసలు పెట్టి మళ్ళీ ఆయన బ్యాక్ ఇచ్చిన మనీ కూడా మళ్ళీ ఏం చేయాలి, దీనికి యాడ్ చేసే. ఒక్కసారి ఆలోచిద్దాం. మళ్ళీ ఒకసారి ఆలోచి. ఏం పెట్టాలంట, మన భాష లంచం పెట్టు అంటున్నాడు. ఏమనాలంట అండి, లంచం. లంచం దేనికి పెడుతున్నాడు? నిజంగా ప్రేమ ఉందా అవతల వ్యక్తి మీద? సరే, ప్రేమ కానుకగా ఇచ్చావంటే అర్థం ఉంది, నీ మనసులో ప్రేమ ఉంది, ప్రేమ గుర్తుగా నువ్వు గిఫ్ట్ ఇచ్చావంటే గాడ్ సో లవ్డ్ హీ గేవ్ గిఫ్ట్. ప్రేమిస్తే ఇస్తావు, మంచిదే. ఈడ ప్రేమ లేదు, పాడలేదు. గిఫ్ట్ దేనికి ఇస్తున్నాడు? సోప్ వేయడానికి కొడుకు అని కూడా కాదు. అవతలోడు గరం ఉన్నాడు, అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు, గరం ఉన్నాడు. మన పెద్దోడిని ఏం చేశారు, అక్కడ పెట్టేసుకున్నారు జామీనుగా. ఇప్పుడు చిన్నోని కూడా తీసుకెళ్తున్నారు, కానీ వాడిని ఏమనకుండా ప్రశాంతంగా పంపించి మనకు కావాల్సిన ప్రొవిజన్ ఇవ్వాలంటే బాగా చేతులు పర్లేదు తడపండి, బల్ల కింద పెట్టండి. కట్ట పెద్దగుంటే మనకొచ్చే కట్టలు కూడా పెద్దగుంటాయి. హీ హ్యాడ్ అ మైండ్ సెట్ ఆఫ్ బ్రైబింగ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అంత తీసుకొని పొమ్మన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబుకి ఇది కొత్త ఏం కాదండి, అది అలవాటే. ఇట్స్ అ ట్రిక్ ఆఫ్ హిస్ ట్రేడ్. యాకోబుకి లంచం వేయడం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అలవాటు. కొన్ని అలవాట్లు జల్దీ చావవు. పితృపారంపరంగా ఏం చేస్తారండి, అందించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ, అట్లా కాదురా, ప్యాకెట్ పెద్దగా పెట్టు, కట్ట నోట్లు పెద్దగా కనపడాలి, అట్లా ఎగురుతుండాలా, పచ్చయి కనపడాలి. ఒకప్పుడు ఎర్రయి, సరే ఇప్పుడు ఏం కనపడాలా, పచ్చయి కనపడాలా, నిగనిగలు ఆడాలి. కట్ట పెద్దగా ఉంటే వెంటనే పనులు ఏమవుతాయి, చకచక జరిగిపోతాయి. కట్టతో పాటు ఇంకోటి ఏమంటున్నంట అండి, పిస్తాచకాయలంట, మసాలాలంట. స్పైసెస్ అంటే మసాలాలండి. మసాలాలు, బాదం కాయలు, బోలము, తేనె, ఇవి తీసుకోపో అని. ఆలోచించండి, అవతలైన కూర్చుంది ఏ పొజిషన్లో కూర్చున్నాడు ఒక్కసారి ఆలోచించండి. గల్లీ లీడర్ కాదు ఆయన, జిల్లా లీడర్ కాదు, దేశానికి ప్రధానమంత్రి. సమస్త ఆస్తి కాళ్ళ కింద ఉంది. ఇప్పుడు ఆయనకి ఇస్తే పిస్తకాయలు ఇస్తే, అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి పిస్తకాయలు తెచ్చారు ఆయన ఎగురుతాడా? చెప్పండి అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ బోలం ఎంత బాగుంది. బోలం అంటే నచ్చుతుందా అండి? తీసుకెళ్ళి ఏంటి, బాదం కాయలు. ఆయనకేం బాదం కాయలు దొరకదు అన్నట్లు, అబ్బా మీకు ఎంత మంచి బాదం కాయలు తెచ్చారు. షాక్ అవుతాడా, ఫ్లాట్ అవుతాడా? ఎలా ఉంటుందండి ఆలోచించండి. కొన్నిసార్లు మనం చూస్తే నవ్వు అనిపించాలి. సరే, ఇవన్నీ తీసుకెళ్ళాడు. ఒక మాట అడుగుతా, యాకోబా ఈ టెక్నిక్ ఇంతకుముందు వర్కౌట్ అయిందంటే, అరే భలే వర్కౌట్ అయిందంటే అర్థం ఉంది. ఒకప్పుడు ఏం చేశాడండి, ఏసోకు భయపడ్డాడు. భయపడ్డప్పుడు ఇంతకుముందు ఏం చేశాడు, 33:10, 32:10 ఏమంటాడు చూడండి. 32వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా, ఒక్కసారి లిస్ట్ చూద్దామా, త్వరగా చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం, త్వరగా ఆ లిస్టులో 13 నుంచి 16 వరకు చదువుదామా. అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను. ఏంట కానుక? 200 మేకలు. లిస్టు చూడండి. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 26 గాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరువేరుగా. అబ్బా, ఏం లంచం పెట్టాడు కదా. ఇన్ని గొర్రెలు అంటే, ఆ దినాల్లో గొర్రెలు అంటే ఆ దినాల్లో ఆస్తి, చాలా ఐశ్వర్యవంతమైన ఆస్తి. గొర్రెలు, ఒంటెలు, ఆంబోతులు, అబ్బాబ్బా, మొత్తం జూ పార్క్ అంతా ఆడే ఉంది. మొత్తం యానిమల్ హస్బెండ్ అంతా ఆడే ఉందండి. హార్టికల్చర్ ఆడే ఉంది, యానిమల్ హస్బెండరీ ఆడే ఉంది. సరే, అంత తీసుకెళ్ళిన తర్వాత ఏసావు ఏం కావాలా, కింద పడి బొర్రలే కింద పడాలి కదా. 33 ఇవన్నీ తీసుకెళ్ళి సోప్ వేయడం కూడా బాగా నేర్చుకుంటాం మనం కదండి. ప్రొవిజన్ కావాలంటే బ్రైబ్ ప్లస్ సోప్.
సోప్ వేసరికి నురుగు వస్తుంది, నురుగేస్తే ఇట్లా సర్రమని ఏం కావాలా, జారి పడాలని. రండి 33 జారి పడే క్రమంలో ఏమంటున్నాడు చూడండి. నిజంగా మరి ఇట్లాంటి డైలాగ్ డెలివరీ మాత్రం మనము ఎవరి నుంచి నేర్చుకోవాలండి? ఖచ్చితంగా మనం ఈయన నుంచి నేర్చుకోవాలి. ఎవరి నుంచి? యాకోబు నుంచి నేర్చుకోవాలి. ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. 33 9వ వచనము 10వ వచనం చదువుదాం. 9, 10 చదువుదాం. 33, 9, 10. అప్పుడు యాకోబు అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. నాకు ఉన్నదంత ఉందా, నాకు మస్తు ఉంది, కావాల్సినంత ఉంది, నీదన్నే ఉంచుకో. తీసుకున్నాడా? సిగ్గుపోయి ఉండాలి కదండి, సిగ్గుపోయి ఉండాలి కదా. అంత ప్యాకేజ్ పెద్దది తీసుకొస్తే ఏశావు ఏమంటున్నాడు? నాకు కావాల్సినంత ఉంది, మస్తు ఉంది, నాకు నీదన్నే ఉంచుకో. మళ్ళీ ఉంచుకొని సార్ తీసుకోలేదని చెప్పి 10వ వచనం చూడండి. బట్టర్ మీద మరి ఎట్లా ఇస్తారో మనం నేర్చుకోవాలి మనం కూడా. 10వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావాల్సినంత ఉన్నది, నీవే ఉంచుకోమని ఆనెను. 10వ వచనం. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉండేలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షం నా మీద మార్చినది కాదు. ఏమంటారు తెలుసా అండి? అయ్యా అన్నా, నువ్వు అన్నావు కాదు, నువ్వు దేవుడివి. నేను చూస్తే నాకు ఎవరు గుర్తొస్తున్నా తెలుసా? దేవుడే గుర్తొస్తున్నాడు నాకు. అసలు నీ ముఖం దేవునిలాగే ఉంది, అసలు నీ మనసు దేవుని కంటే వెన్నెలాగా ఉంది, అసలు నువ్వు దేవునిలాగా అయిపోయావు. పాపం కింద పడి దొరలాలి కదా. బాబా ఈ దినాల్లో ఎట్లయిపోయిందంటే ముఖస్థుతి, లోపల మాత్రం దరిద్రుడా అంటారు, లోపల మాత్రం దేవుని పోలిక చొప్పునన్న. ఇదే వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు పాపం. ఎవరిదేరా అండి? ఏ సోదరు? పిస్తాకాయలు, ఆల్మండ్స్ ఇంకా హనీ ఇవి ఇచ్చి పంపిస్తే పాపం కింద పడి దొలుతాడు అనుకున్నాడు. ఎవరు? ఏసావే పడలే. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏసావే పడలే. యోసేపు పడతాడండి. యోసేపు రేంజ్ ఏంది? అరే యోసేపు పడతాడు ఎట్లా అనుకుంటావు? ఏసావుకి బట్టర్ వేసాడు. ఏమని? నువ్వు నాకు అసలు సేమ్ అన్నా, నువ్వైతే ఎట్లున్నా తెలుసా? బాబా ఈ దినాల్లో పని జరగాలంటే సోప్ ఇట్లా బట్టర్ వేసి సారి వెళ్ళిపోయేదట వేయాలి. దానికి ఏమని చెప్తావు? నువ్వు దేవుడు అన్నా, నువ్వు దేవుడే అనుకో కదా, నువ్వు దేవుడే. ఇవన్నీ ఎవరికి? అన్ని టెక్నిక్లు యాకోబు టెక్నిక్. అన్ని చేసి ఏం లాభమైంది? ఓ మాట చెప్తాను, యోసేపు కానీ దేవుని భయం లేకపోతే, యోసేపు అంటాడు ఐ ఫియర్ గాడ్, నేను దేవుని భయపడతానని చెప్పకపోతే, ఈ లిస్ట్ చూసి ఆ స్క్రీన్లో ఒక్కసారి దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాం. ఎంత లిస్ట్ తీసుకెళ్ళాడంటే ఇవన్నీ తీసుకెళ్తే ఏసావే పడలేదో ఆలోచించు. ఏసావుకే ఇంత ఆస్తిస్తే ఐ హ్యావ్ ఎనఫ్ అని తీసి పక్కన పడేస్తే, నువ్వు తీసుకొచ్చే బాదం కాయలు, నువ్వు తీసుకొచ్చే బోలము, నువ్వు తీసుకొచ్చే సాంబ్రాన్ని. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. బోలము, స్పైసెస్, తర్వాత పిస్తాకాయలు, బాదం కాయలు తీసుకొస్తే యోసేపుకు దేవుని భయం ఉంది కాబట్టి బ్రతికించాడు. లేకపోతే ఏమైతే తెలుసా? ఓ మాట చెప్తా, ఆ లంచం పెట్టినంత మాత్రం నా పనులు జరగవండి. పైపెచ్చు యోసేపుకి ఒళ్ళు మండాల్సింది. ఎందుకు తెలుసా? ఆదికాండం 37వ అధ్యాయం చదవండి. ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం, ఎందుకంటే లోతుగా ధ్యానించాలి. ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనం, జెనసిస్ 37:25. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూస్తే యోసేపుకి ఆ స్మెల్ అంటేనే వామిటింగ్ వస్తుంది, ఆ స్మెల్ అంటేనే ఒళ్ళు మండిపోతుంది, ఆ స్మెల్ ఊహించుకుంటేనే పీడకలలు, చేదు గుర్తులు, ట్రామాస్ అన్నీ ఉన్నాయి. అమాయకంగా తీసుకొచ్చి అవి గిఫ్ట్ లాగా ఇస్తారా? చూడండి ఏమని రాసింది చూడండి. 37:25. వారు భోజనము చేయు కూర్చుండి కనులెత్తి చూడగా యోసేపును అమ్మేసినప్పుడు ఐగుప్తులకు తీసుకొని పోటకు గుగ్గిలము, మస్తకియు, బోలము మోచిన ఒంటెలతో ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండరి. ఏమున్నాయో సేమ్ ఇంగ్లీష్లో స్పైసెస్, ఆల్మండ్స్ ఏమున్నాయో లిస్ట్ మొత్తం. ఒకప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారంట? ఇష్మాయిల్ తీసుకెళ్తా ఉన్నారు. జాగ్రత్త వినండి. ఇష్మాయిల్ తీసుకెళ్తా ఉంటే యోసేపుని గుంతలను తీసి ఎవరికి అమ్మేశారండి? ఇష్మాయిల్కి అమ్మేస్తే అదే ఒంటెలు, అదే బండి మీద, అదే ఒంటెల బండి మీద లేదా ఎద్దుల బండి మీద, అదే ఒంటెల మీద ఎక్కిస్తూ ఉంటే ఆ వ్యాగన్లో స్మెల్ అంతా ఏముందండి? బోలము స్మెల్ ఉంది, స్పైసెస్ స్మెల్ ఉన్నాయి, ఆ మసాలాల స్మెల్ ఉన్నాయి, అక్కడ బోలము స్మెల్ ఉంది, ఆ ప్రాంతంలో అంతా కూడా ఒక స్మెల్ ఉంటే ఆ స్మెల్ అంతా గుర్తున్నప్పుడు ఈయన ఏమరుస్తున్నాడు తెలుసా? అన్నయ్య
నన్ను నమ్మొద్దు, నేను మీకు ఏం అన్యాయం చేసిన, మీ యోగక్షేమం చూడడానికి వచ్చిన కదా, దర్శనాన్ని మీకు పంచుకుంటే తప్పైందా, కళను చంపాలనుకుంటున్నారు, కలభావం చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని చెప్పి అమాయక కేకలు వేస్తూ ఉంటే, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఇష్మాయేలుకు అమ్మేస్తూ ఉంటే గతమంతా పీడకలగా మిగిలిపోయింది. ఎవరికండి? యోసేపుకి. ఒక ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటనలో వ్యక్తులు, రెండోది స్మెల్స్. మెమరీ సేవ్ అవడానికి, ఒక మానసిక శాస్త్రవేత్తగా చెప్పాలని ఆశపడుతున్నా, ఒక మెమరీ సేవ్ అవడానికి స్మెల్తో చాలా అసోసియేట్ చేసుకుంటాం. There's a lot of learning and memory saving that happens through association of smell. Nociceptive memory అంటారు. అంటే ఆ స్మెల్ చూస్తే వెంటనే అప్పుడు ఏం జరిగిందో అదంతా కూడా గుర్తుకొస్తుంది, రీల్ లాగా తిరుగుతుంది. ఇప్పుడు పిస్తాకాయలు, బోలము, వాళ్ళు ఇచ్చిన అదేదో లంచం తీసుకొచ్చారు, ఆ స్మెల్ చూస్తే యోసేపుకి ఏం గుర్తొస్తుందండి? వాళ్ళు అమ్మిన వెన్నుపోటు పొడిచినది గుర్తొస్తుంది. మర్చిపోవాలనుకుంటున్నా, మనం అంటాం కదండి, మర్చిపోవాలనుకుంటున్నా. మీరు తీసుకురాకుండా వచ్చినా నేను చేర్చుకునేవాడిరా, మీరు తీసుకొచ్చి మర్చిపోయిన గుర్తులు మరేం చేశారు, రెచ్చగొట్టి లేపారా. యు డిజర్వ్ టు డై అనాలి. యోసేపు గురించి మాట రాస్తుంది ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. అందరం కలిసి మాట చదువుకుందాం. 41వ అధ్యాయం 51వ వచనం. ఆదికాండం 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రింటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసను చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అను పేరు పెట్టాను. మనస్సే అంటే ఏంటండి? నా గాయాన్ని మర్చిపోతున్నా, నా వెన్నుపోటును మర్చిపోతున్నా, నన్ను తీసుకెళ్ళి ఇష్మాయేలుకు అమ్మేసినప్పుడు నేను వేసిన ఆర్తనాదాలు మర్చిపోతున్నా, ఆ చేదు గుర్తులు మర్చిపోతున్నా, ఆ స్మెల్ మర్చిపోతున్నా, ఆ వ్యక్తుల దృశ్యాలు మర్చిపోతున్నా, ఆ పెయిన్ మర్చిపోతున్నా. ఎందుకంటే దేవుడు నాకు ఈరోజు సమస్తం సమకూడి మేలుకు చేశాడని చెప్పి ఆ పుట్టిన పెద్ద కొడుకు పేరు పెట్టాడంట. ఏమనంటే మనస్సే. I don't want to remember my pain. I don't want to remember my trauma. If I have buried my past, let me say this, whenever I call Manasseh అని పిలిచిన ప్రతిసారి నా గతం ఏమైంది? మర్చిపోయా. I have forgotten. యోసేపు దేవుని భయపడ్డవాడు, మర్చిపోయి ఉంటే వీరు తీసుకొచ్చిన ఆ యొక్క గుర్తులు తిరిగి చచ్చిపోయిన, సమాధి చేసిన ఆ చేదు గుర్తులను తిరిగి లేవనెత్తేవి. ఎంత విషాదకరం అండి. యాకోబుకి ఏం తెలిసి అమాయకత్వం? అరే డబుల్ ప్యాకేజ్ తీసుకెళ్తే పడతాడనుకుంటే, ఒక మాట స్టోరీ కట్ చేస్తే నాకు యోసేపు మనసు చూస్తే ఎట్లాంటి మనసు, దేవుని మనసు గుర్తొస్తుంది. చూడండి, దేవుడు ఆయన వ్యతిరేకం చేసింది ఏ తప్పు గుర్తు పెట్టుకోలే. హీ నెవర్ రిమెంబర్డ్ యువర్ పాస్ట్, హీ నెవర్ రిమెంబర్డ్ ద బిట్రేయల్, హీ నెవర్ రిమెంబర్డ్ ఎనీథింగ్ దట్ యు హావ్ డన్ అగైన్స్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ సో కైండ్ ఎనఫ్. చూడండి, తీసుకెళ్తే ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 43వ అధ్యాయం. అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 43వ అధ్యాయము. అందరము కలిసి 25-26 వచనాలు చదువుకుందామా? 26వ వచనం. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. బాగా వినండి, కానుకలు తీసుకొచ్చి ఇచ్చారంట. బాగా వినండి, నాన్న కానుకలు పంపించాడు. కానుకలు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారండి? యోసేపుకి ఇచ్చారు. యోసేపుకి ఇస్తే యోసేపు మనసు, బాగా వినండి, యోసేపు మనసు కానుకల మీద ఉందా, దానం మీద ఉందా, దానము తెచ్చిన దాతల మీద ఉందా? జాగ్రత్త వినండి, రండి. 27వ వచనం. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ యోసేపు ఏం అడుగుతున్నాడు చూడండి. 27వ వచనం. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అడిగినందున చాలండి. యోసేపు మనసు గిఫ్ట్లు పెద్దగా ఉన్నాయా? ఏంది, సరైన గిఫ్ట్ తెచ్చారా? అస్సలు గిఫ్ట్ వైపు కూడా చూడలేదంట. మనసు కొట్టుకుంటూ అడుగుతున్నాడు. ఆ పెద్ద ఆయన ఎలా ఉన్నాడు?
ఆ పెద్ద ఆయన ఏమో కానుకలు పంపించాడు, గిఫ్ట్స్ పంపించాడు, బ్రైబుల్ పంపించాడు. కానీ ఆ బ్రైబ్ పంపించింది సదుద్దేశంతో పంపించాడా? కాదండి. నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించి పంపించాడా? కాదు. అవతల వ్యక్తి పంపించిన దానాన్ని చూడట్లే, పంపించిన దానాన్ని చూడట్లే, దానము చేసిన ఆయన ఎలా ఉన్నాడు? హవీసి. ఒక అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. పరమ యోసేపు అయిన యేసు ప్రభువారు ఒక మాట చెప్తాను. నువ్వు ఇచ్చే బ్రైబ్కో, నువ్వు ఇచ్చేదానికో దేవుడు ఎప్పుడు వాటి వైపు చూసే దేవుడు కాదండి. ఆయనకు కావాలంటే పర్వతముల మీద ఎడ్లని కూడా ఆయనే కదా. సమస్త సంపాద్యం ఎవరి? ఆయన అడుగుతున్నాడు, ఆ పంపించిన పెద్ద ఆయన బాగున్నాడా? ఆయన హెల్త్ బాగుందా? అంత మంచిగా ఉన్నాడా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? బ్రతికి ఉన్నాడా? ఆయన ఆరోగ్యం బాగుందా? వాళ్ళ స్టోరీ కట్ చేసి ఏమని, నువ్వేమో కానుకలు పడేసి బట్టర్ ఏమని చెప్తున్నావు నువ్వు, కానీ ఆయన నీ కానుకలు చూడలే, నీ బ్రైబింగ్ చూడలే, నీ లంచం చూడలే, నీ యోగక్షేమాలు చూస్తున్నాడు. ఇది కాదా దేవుని ప్రేమ? ఇది కాదా దేవుని ప్రేమ? ఈరోజు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హార్ట్. నువ్వు ఎంత పెద్దది ఇస్తున్నావు కాదు, ఏ మనస్సుతో. అ చీర్ఫుల్ గివర్, మనస్ఫూర్తిగా ప్రేమతో ఇచ్చే కానుకను దేవుడు ఏం చేస్తారండి? ఇష్టపడతారు. ఎందుకంటే దేవునికి కావాల్సింది దానము కాదు, దానము చేసే దాత కావాలి. God wants you. God is concerned about you. God cares you. God loves you. And God is compassionate about you.